హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ 7.3 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిబిసి ఆర్ two isosceles triangles on the same base BC. సో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ట్రయాంగిల్ ఏబిసి ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ డిబిసి ఇలా ఫామ్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. సో నెక్స్ట్ అలానే ఈ రెండు ట్రయాంగిల్స్ కి బేస్ సైడ్ బీసీ ఉంది అండ్ వర్టిసెస్ ఏ అండ్ డి ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ బీసీ. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏ వర్టెక్స్ డి వర్టెక్స్ బీసీ సైడ్ కి ఒకే సైడ్ ఉన్నాయి. ఇఫ్ ఏడి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ బీసీ అట్ పి, ఏడి సైడ్ ని ఎక్స్టెన్షన్ చేస్తే బీసీ సైడ్ ని పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. షో దట్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి. ట్రయాంగిల్ ఏబిడి ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏసిడి ఇలా ఫామ్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని నిరూపించాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి, సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేద్దాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏబి సైడ్ ఏసీ సైడ్ ఇవి రెండు కూడా ఈక్వల్. ఏబి ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఏబి లెంత్ ఏసీ లెంత్ రెండు ఈక్వల్. సో ఎందుకంటే ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ బేస్ బీసీ. సో ఇక్కడ రిమైనింగ్ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఐసోసెలస్ ట్రయాంగిల్ లో. సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసిడి ఈ ట్రయాంగిల్స్ లో బీడీ లెంత్ సిడి లెంత్ ఇవి రెండు కూడా ఈక్వల్. సో ఎందుకంటే ట్రయాంగిల్ డిబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ లో బేస్ సైడ్ బీసీ, బీడీ సైడ్ సిడి సైడ్ ఇవి రెండు కూడా ఈక్వల్. సైడ్ బీడీ ఇట్ ఈస్ ఈక్వల్ టు సైడ్ సిడి. సిన్స్ ట్రయాంగిల్ డిబిసి ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసిడి ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏడి సైడ్ కామన్ గా ఉంది. ఏడి సైడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏడి సిన్స్ కామన్ సైడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ యాక్సియం యూజ్ చేద్దాం. బై యూజింగ్ SSS axiom, SSS అంటే సైడ్ యాక్సియం. ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఏసిడి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, షో దట్ ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి. ట్రయాంగిల్ ఏబిపి ఇలా ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఏసిపి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసిపి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏబి లెంత్ ఏసీ లెంత్ ఇవి రెండు కూడా ఈక్వల్. సో ఎందుకంటే ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్. AB it is equal to AC since ABC is a isosceles triangle. సో AB సైడ్ AC సైడ్ ఈక్వల్ అయినప్పుడు వాటి కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్. సో యాంగిల్ ABP ఇక్కడ ఫామ్ అవుతుంది, యాంగిల్ ACP ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇవి రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. యాంగిల్ ABP it is equal to angle
ఏసీపీ. సో నెక్స్ట్ అలానే యాంగిల్ బిఏడి ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ బిఏపి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ సిఏపి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రెండు యాంగిల్స్ ఈక్వల్, ఒక సైడ్ ఈక్వల్. సో ఇప్పుడు ఏఎస్ఏ యాక్సియం యూజ్ చేద్దాం. ఏఎస్ఏ యాక్సియం. ఏఎస్సి అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ యాక్సియం. ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసీపీ. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ థర్డ్ వన్. షో దట్ ఏపీ బైసెక్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి. సో ఏబీ సైడ్ ఇక్కడ ఉంది. సో ఈ ఏపీ సైడ్ యాంగిల్ ఏని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ అలానే యాంగిల్ డి ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ డిని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. సో ట్రయాంగిల్ ఏబిపి ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఏసీపీ. ట్రయాంగిల్ ఏసీపీ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ఫస్ట్ వన్ సెకండ్ వన్లో ప్రూవ్ చేశాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు therefore యాంగిల్ బిఏపి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ సిఏపి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు సో యాంగిల్ ఏని ఏపీ సైడ్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఏపీ బైసెక్స్ యాంగిల్ ఏ. సో ఇది ఫస్ట్ వన్ అనుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బీడీపీ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ సిడిపి ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేద్దాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో బీడీ సైడ్ సిడి సైడ్ ఇవి రెండు కూడా ఈక్వల్. బీడీ లెంత్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిడి. సో నెక్స్ట్ అలానే ఈ రెండు ట్రయాంగిల్స్లో డిపి అనేది కామన్ సైడ్. సో డిపి లెంత్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిపి కామన్ సైడ్. నెక్స్ట్ బి నుంచి పి వరకు లెంత్, సి నుంచి పి వరకు లెంత్ ఈక్వల్. బీపీ సైడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిపి. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. సో బై యూజింగ్ SSS యాక్సియం ట్రయాంగిల్ బీడీపీ ఈజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ సిడిపి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఇక్కడ బీడీపీ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ సిడిపి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఈక్వల్. సో therefore యాంగిల్ బీడీపీ ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిడిపి. సో ఈ యాంగిల్ ఈక్వల్ అయినప్పుడు సో ఏపీ సైడ్ అనేది యాంగిల్ డిని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. సో therefore ఏపీ బైసెక్స్ యాంగిల్ డి. ఈ సెకండ్ వన్ అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 సో ఏపీ అనేది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అలానే ఏపీ అనేది యాంగిల్ డిని బైసెక్ట్ చేస్తుంది. సో ఏపీ బైసెక్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి. సో ఏపీ సైడ్ యాంగిల్ ఏని యాంగిల్ డిని బైసెక్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఫోర్త్ వన్. షో దట్ ఏపీ ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. సో ఏపీ సైడ్ అనేది బీసీ సైడ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని ప్రూవ్ చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏపీ సైడ్ బీసీ సైడ్ని
పాయింట్ పి దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్తో కట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్లో ట్రయాంగిల్ బీడీపీ, సో నెక్స్ట్ అలానే ట్రయాంగిల్ సిడిపి, ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్. యాంగిల్ బీపీడి ఇక్కడ ఫామ్ అవుతుంది ఈ యాంగిల్, ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిపిడి. ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్. సో నెక్స్ట్ అలానే బి నుంచి పి వరకు లెంత్, సి నుంచి పి వరకు లెంత్ ఈక్వల్. బీపీ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిపి. సో ఇక్కడ బీసీ అనేది ఒక స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది పాయింట్ పి దగ్గర. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్. సో దేర్ఫోర్ యాంగిల్ బీపీడి ప్లస్ యాంగిల్ సిపిడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ బీపీడి అలానే రాస్తున్నా, యాంగిల్ బీపీడి ప్లస్ యాంగిల్ బీపీడి ఇట్ ఈస్ ఈక్వల్ టు సిపిడి కాబట్టి సిపిడి ప్లేస్లో బీపీడి రాస్తున్నా. యాంగిల్ బీపీడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేద్దాం. 2 యాంగిల్ బీపీడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ బీపీడి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ బీపీడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ ఉన్న 2 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 2, 2 1s 2, 2 9s 18, 0 ఉంది, 2 into 0 0. యాంగిల్ బీపీడి వాల్యూ 90 డిగ్రీస్. సో బీపీడి 90 డిగ్రీస్ ఫామ్ అయింది ఇక్కడ. సో 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్. సో దేర్ఫోర్ ఏపీ ఈజ్ ద perpendicular bisector of BC. Second problem, AD is an altitude of an isosceles triangle ABC. సో ఇక్కడ ABC ట్రయాంగిల్ డ్రా చేశాను. సో ఈ ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్ in which AB equal to AC. సో ఈ ట్రయాంగిల్లో AB సైడ్ AC సైడ్ ఈక్వల్ అని చెప్పారు. సో అలానే AD అనేది ఆల్టిట్యూడ్. ఈ AD అనేది ABC ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్. షో దట్ ఫస్ట్ వన్ AD bisects BC. ఈ AD ఆల్టిట్యూడ్ అనేది BC సైడ్ని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. సో బైసెక్టింగ్ అంటే బీసీ సైడ్ని ఏడీ ఆల్టిట్యూడ్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. సో ఏడీ ఆల్టిట్యూడ్ బీసీ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ బీడీ లెంత్, సి నుంచి డి లెంత్, ఇవి రెండు ఈక్వల్ లెంత్ అని ప్రూవ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏడీబీ అండ్ ట్రయాంగిల్ ఏడీసీ, ట్రయాంగిల్ ఏడీబీ ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏడిసి ఇలా ఫామ్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏబీ సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్ అని చెప్పారు. సో ఏబీ సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్. సో నెక్స్ట్ అలానే ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏడి ఆల్టిట్యూడ్ అనేది ఈక్వల్గా ఉంది. సో ఏడి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏడి కామన్ సైడ్. సో నెక్స్ట్ ఏడిబి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఆల్టిట్యూడ్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు ఏడిసి యాంగిల్ కూడా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ ఏడిసి. సో ఎందుకంటే ఈచ్ వన్ 90 డిగ్రీస్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్. సో రిమైనింగ్ 2 sides కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఇప్పుడు బై ఆర్హెచ్ఎస్ యాక్సియం, సో ఆర్హెచ్ఎస్ యాక్సియం ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏడిసి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్
పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ బీడీ యొక్క కరెస్పాండింగ్ సైడ్ డీసీ. సో దేర్ఫోర్ బీడీ ఇట్ ఈస్ ఈక్వల్ టు డీసీ. సో ఇవి రెండు ఈక్వల్ లెంత్ కాబట్టి ఆల్టిట్యూడ్ ఏడీ అనేది బీసీ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో దేర్ఫోర్ ఏడీ బైసెక్స్ బీసీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏడీ బైసెక్స్ యాంగిల్ ఏ. సో ఏడీ ఆల్టిట్యూడ్ అనేది యాంగిల్ ఏ ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ ఏని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏడీబీ ట్రయాంగిల్ ఏడీసీ ట్రయాంగిల్ ఇవి రెండు కూడా కాంగ్రెంట్ కాబట్టి ఇక్కడ యాంగిల్ డిఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి. యాంగిల్ డిఏసి ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ డిఏసి ఇవి రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఏడీ సైడ్ అనేది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది. సో దేర్ఫోర్ ఏడీ బైసెక్స్ యాంగిల్ ఏ. నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్. సో ఈ ప్రాబ్లంలో ట్రయాంగిల్ ఏబిఎం ఈ ట్రయాంగిల్, సో నెక్స్ట్ ట్రయాంగిల్ పిక్యూఎన్ ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ప్రాబ్లంలో ఏబి సైడ్ పిక్యూ సైడ్ ఈక్వల్ అని ఇచ్చారు. సో ఈ ఏబి సైడ్ పిక్యూ సైడ్ ఇవి రెండు ఈక్వల్. ఇన్ ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ పిక్యూఎన్, సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేద్దాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో సో ప్రాబ్లంలో ఏబి సైడ్ పిక్యూ సైడ్, ఏబి సైడ్ ఇక్కడ ఉంది, పిక్యూ సైడ్ ఇవి రెండు ఈక్వల్ అని ఇచ్చారు. సో ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు పిక్యూ గివెన్. సో నెక్స్ట్ అలానే బీసీ సైడ్ క్యూఆర్ సైడ్ ఇవి రెండు ఈక్వల్. బీసీ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యూఆర్ గివెన్. సో నెక్స్ట్ ఇప్పుడు సో బీసీ లెంత్లో హాఫ్ డిస్టెన్స్ బిఎం. సో హాఫ్ బీసీ ఇట్ ఈస్ ఈక్వల్ టు బిఎం. సో నెక్స్ట్ అలానే క్యూఆర్ డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ క్యూఎన్ డిస్టెన్స్. హాఫ్ క్యూఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యూఎన్. సో మనకి ఆల్రెడీ బీసీ డిస్టెన్స్ క్యూఆర్ డిస్టెన్స్ రెండు ఈక్వల్. సో అప్పుడు సో బీసీ ఈక్వల్ టు క్యూఆర్. సో బీసీ డిస్టెన్స్ క్యూఆర్ డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు బిఎం ఈక్వల్ టు క్యూఎన్ అవుతుంది. సో బిఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యూఎన్. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఎస్ఎస్ఎస్ యాక్సియం యూజ్ చేద్దాం. బై యూజింగ్ ఎస్ఎస్ఎస్ యాక్సియం triangle ABM is congruent to triangle PQN. Next problem, fourth one. BE and CF are 2 equal altitudes of a triangle ABC. So ABC triangle లో BE అనేది ఒక ఆల్టిట్యూడ్, CF అనేది ఇంకో ఆల్టిట్యూడ్. ఈ రెండు ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ ఉంటాయని చెప్పారు. Using RHS congruence rule, prove that the triangle ABC is isosceles. RHS congruence rule యూజ్ చేసి ABC ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నేను ABC ట్రయాంగిల్ డ్రా చేస్తా. సో ఇది ABC ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో BECF ఆల్టిట్యూడ్స్. సో బి నుంచి ఏసీ సైడ్కి పర్పెండికులర్గా ఒక సైడ్ డ్రా చేస్తాను. ఆ సైడ్ ఆల్టిట్యూడ్ అవుతుంది. వర్టెక్స్ బి నుంచి ఏసీ సైడ్కి ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేస్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటున్నా. సో ఇది బిఈ ఆల్టిట్యూడ్, ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంటుంది. సో నెక్స్ట్ అలానే పాయింట్ సి నుంచి ఏబి లైన్కి ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేస్తున్నా. సో ఇక్కడ కూడా యాంగిల్ 90 degrees ఉంటుంది. సో ఇది సిఎఫ్ ఆల్టిట్యూడ్.
ఈ బిఈ ఆల్టిట్యూడ్ సిఎఫ్ ఆల్టిట్యూడ్ ఇవి రెండు ఈక్వల్ అని ప్రాబ్లంలో చెప్పారు. సో మనం ఈ ప్రాబ్లంలో ఈ ఏబిసి ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ బిఎఫ్సి ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ బిఈసి ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ బిఎఫ్సి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 90 degrees. ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బిఈసి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్లో కామన్గా బేస్ బీసీ ఉంది. సో బీసీ ఇట్ ఈస్ ఈక్వల్ టు బీసీ కామన్ సైడ్. సో ప్రాబ్లంలో బిఈ అండ్ సిఎఫ్ ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో బిఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిఎఫ్ గివెన్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ బిఎఫ్సి ట్రయాంగిల్లో ఈ బిఈసి ట్రయాంగిల్లో ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ ఈక్వల్, రెండు సైడ్స్ ఈక్వల్. సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ యాక్సియం యూజ్ చేద్దాం. బై యూజింగ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్, triangle BFC is congruent to triangle BEC. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. బిఎఫ్సి ట్రయాంగిల్లో యాంగిల్ బి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ నెక్స్ట్ అలానే బిఈసి ట్రయాంగిల్లో యాంగిల్ సి ఫామ్ అవుతుంది. ఇవి రెండు కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ బి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏబి సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్ అవుతాయి. సో ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ. సో ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో ఏబి సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్ అయినాయి. సో ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ ఏబిసి ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దేర్ఫోర్ triangle ABC is a isosceles triangle. Next one, fifth problem. ABC is an isosceles triangle with AB it is equal to AC. So ABC ఒక isosceles triangle అయినప్పుడు AB side AC side ఈక్వల్ అని ఇచ్చారు. సో ఫస్ట్ నేను ABC ట్రయాంగిల్ డ్రా చేస్తా. ఇది ఒక ఏబిసి ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏబి సైడ్ ఏజీ సైడ్ ఈక్వల్. డ్రా ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ. సో వర్టెక్స్ ఏ నుంచి బీసీకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. సో వర్టెక్స్ ఏ నుంచి ఒక లైన్ డ్రా చేశాను. సో ఈ పాయింట్ని పి అనుకుంటున్నా. సో ఇది పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. Show that angle B it is equal to angle C. So angle B value, angle C value ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి ఏబిపి ట్రయాంగిల్, సో నెక్స్ట్ అలానే ఏపిసి ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేస్తా. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. అండ్ ట్రయాంగిల్ ఏపీసీ ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏబి సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్. సో ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ. సో ప్రాబ్లంలో ఆల్రెడీ ఇచ్చారు. సో గివెన్. సో నెక్స్ట్ అలానే ఏపీబి యాంగిల్ ఇక్కడ 90 degrees, ఏపీసీ యాంగిల్ కూడా 90 degrees. యాంగిల్ ఏపీబి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ. సో ఈచ్ వన్ 90 degrees. నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏపీ సైడ్ అనేది కామన్ సైడ్. ఏపీ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏపీ కామన్ సైడ్. సో ఇప్పుడు అబ్జర్వ్ అయ్యింది,
ఈ ఏపీబీ ట్రయాంగిల్ ఏపీసీ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ 90 degreesకి ఈక్వల్ అయింది. సో నెక్స్ట్ అలానే రెండు సైడ్స్ ఈక్వల్ అయినాయి. సో అప్పుడు ఆర్హెచ్ఎస్ యాక్సియం ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. బై యూజింగ్ RHS congruence rule, triangle ABP is congruent to triangle APC. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ యాంగిల్ బి, యాంగిల్ సి ఇవి రెండు ఈక్వల్. సో యాంగిల్ బి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సి సిన్స్ కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఓకే స్టూడెంట్స్, ఇవి 7.3 ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.